యశోధర రాహులతో కలయిక. అనంతరం శుద్ధోదనుడు తథాగతుని తన గృహంలోనికి తీసుకువెళ్లగా కుటుంబ సభ్యులందరూ అత్యంత గౌరవాదాలతో ఆయనకు స్వాగతం చెప్పారు. కానీ రాహులుడి తల్లి యశోధర మాత్రం బయటకు రాలేదు. శుద్ధోదనుడు ఆమెకు కబురు పంపగా ఆమె, నిజంగా నేను తన గౌరవానికి పాత్రురాలనైతే సిద్ధార్థుడే వచ్చి నన్ను చూస్తారు అని సమాధానమిచ్చింది. తన బంధుమిత్రులందరినీ పలకరించడం పూర్తయ్యాక బుద్ధుడు యశోధర ఎక్కడా అని అడిగాడు. ఆమె రావటానికి నిరాకరించిందని వినగానే బుద్ధుడే లేచి ఆమె గదికి వెళ్ళాడు. తన కోరిక మేరకు యశోధర గదికి తనతో వచ్చిన శిష్యులు సారిపుత్రుడు మొగ్గలన్నతో బుద్ధుడు ఇలా అన్నాడు: నేను విముక్తుణ్ణి కానీ యశోధరకు ఇంకా విముక్తి లభించలేదు. నన్ను చూసి చాలా కాలమైనందున ఆమె విషాదంలో మునిగి ఉంది. ఆమెలో దుఃఖమంతా పొర్లిపారి హృదయం ఉపశమించేంత వరకు హృదయం ఛిద్రమై ఉంటుంది. కనుక పవిత్రుడైన తథాగతుణ్ణి ఆమె సృజించినట్లయితే మీరు ఆమెను వారించకండి. యశోధర తన గదిలో దీర్ఘ ఆలోచన నిమగ్నురాలై కూర్చొని ఉంది. చిరకాలంగా ఫలించని ప్రేమ పొంగి పొర్లుతుండగా బుద్ధుడు లోనికి అడుగు పెట్టేసరికి ఆమె తనని తాను నిగ్రహించుకోలేకపోయింది. తను ప్రేమించే వ్యక్తి బుద్ధుడని, లోకపాలకుడని, సత్యప్రబోధకుడని విస్మరించి అతని పాదాలపై వాలి రోధించింది. కొద్దిసేపటికి శుద్ధోదనుడు కూడా అక్కడ ఉన్న విషయం జ్ఞాప్తికి వచ్చి అవమాన భావంతో లేచి బుద్ధునికి కొంత దూరంగా కూర్చుంది. శుద్ధోదనుడు యశోధర తరపున క్షమాపణ చెబుతున్నట్లుగా ఇలా అన్నాడు: ఆమె ప్రవర్తనకు ఆమెలోని ప్రగాఢమైన అనురాగమే కారణం. ఇది కేవలం తాత్కాలికమైన ఉద్వేగం కాదు. సిద్ధార్థుడు తనను వదిలి వెళ్ళిన ఈ 7 ఏళ్లలో అతను శిరోముండనం చేయించుకున్నాడని విన్నప్పుడు తను కూడా అలాగే చేసుకుంది. అతను సుగంధ ద్రవ్యాలను, ఆభరణాలను త్వజించాడని తెలుసుకొని తను కూడా త్వజించింది. భర్తలా తను కూడా నిర్ణీత వేళల్లో మట్టి పాత్రలోనే అన్నం తినటం అలవాటు చేసుకుంది. ఇప్పుడు ఆమెలో స్థైర్యం లేక కాదు, తాత్కాలికమైన ఉద్వేగాన్ని అణుచుకోలేకపోయింది. అప్పుడు బుద్ధుడు, నేను పరివ్రాజకుడైన తరువాత యశోధర ప్రదర్శించిన ధైర్యస్థైర్యాలను, గుణగణాలను ప్రశంసించాడు. మానవ జాతికి పరమలక్ష్యమైన జ్ఞానోదయం కోసం తను ప్రయత్నిస్తున్నప్పుడు ఆమె పవిత్రత, సౌమ్యత, భక్తి ఒక బోధిసత్వునిగా తనకు అనుపాదమైన శక్తిని అందించాయని ఆయన చెప్పాడు. ఆమెలోని అత్యుత్తమ గుణాలు కారణంగానే ఈ కర్మను సాధించగలిగానని కూడా చెప్పాడు. చెప్పరాని దుఃఖం అనుభవిస్తున్న ఆమె ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఆవరించిన తేజస్సు ఆమె ఉదాత్త జీవన విధానంలో ద్విగీకృతమై ఆమెను అసమానురాలుగా చేసింది. అప్పుడు యశోధర తన 7 ఏళ్ల కుమారుడు రాహులుడిని రాజకుమారుడిలా శోభాయానంగా అలంకరించి అతనితో ఇలా అంది: బ్రహ్మ వంటి తేజస్సులో వెలిగిపోయే ఈ పవిత్రుడు నీ తండ్రి. నేనిది వరకు చూడని ఐశ్వర్యపు గనులు ఈయన వద్ద ఉన్నాయి. కొడుకు తండ్రి ఆస్తులకు వారసుడు కావడం లోక సహజం కనుక ఆయన వద్దకు వెళ్ళి నీ ఐశ్వర్యాన్ని ఇవ్వమని ప్రార్థించు. దానికి రాహులుడు ఈ విధంగా అన్నాడు: నా తండ్రి ఎవరు? నేను శుద్ధోదనులను తప్ప మరే తండ్రిని ఎరుగను. యశోధర బాలుడిని ఎత్తుకొని కిటికీ నుంచి బుద్ధుడిని చూపించింది. ఆ సమయంలో భిక్షువులతో పాటు కూర్చొని భిక్షాటంలో తెచ్చుకున్న అన్నం భుజిస్తున్నాడు. అతను నీ తండ్రి అని, శుద్ధోదనుడు కాదని యశోధర రాహులునికి చెప్పింది. రాహులుడు తండ్రి వద్దకు వెళ్ళి నిర్భయంగా, ప్రేమగా తండ్రి కేసి చూశాడు. మీరే నా తండ్రి కదూ అంటూ, ఓ శ్రమణాని, నాకు కూడా ఆనందం పరిపూర్ణమే అన్నాడు. బుద్ధ భగవానుడు మౌనంగా ఉండిపోయారు. తథాగతుని భోజనం అయిపోగానే అందరినీ దీవించి రాజభవనం నుండి వెళ్ళిపోయారు. అయితే రాహులుడు అతన్ని అనుసరించి వెళ్ళి తన వారసత్వం గురించి అడిగాడు. బాలుడిని ఎవ్వరూ నిరోధించలేదు. తథాగతుడు కూడా వారించలేదు. అప్పుడు తథాగతుడు సారిపుత్రుడి కేసి తిరిగి ఇలా అన్నాడు: నా కుమారుడు ఆస్తి కోసం అడుగుతున్నాడు. అతనికి కష్టాలు, కడగండ్లు తెచ్చిపెట్టే నశించిపోయే సంపదలను ఇతనికి ఇవ్వలేను. కానీ ఎప్పటికీ నశించపోని పవిత్ర జీవనమైన ఆస్తిని వారసత్వంగా ఇవ్వగలను. రాహులుడి కేసి తిరిగి ఆర్తిగా అన్నాడు బుద్ధుడు.
నా వద్ద బంగారం, వెండి, నగలు లేవు. కానీ నా ఆధ్యాత్మిక సంపదను భరించడం నీకు సమ్మతమైతే అది అపారంగా ఇవ్వగలను. సన్మార్గచరణమే నా ఆధ్యాత్మిక సంపద. అత్యుత్కృష్టమైన ఆనందాన్ని అన్వేషించే హృదయ సంస్కార సాధనకి తమ జీవితాలను అంకితం చేసిన నా సోదరగణంలో చేరడం నీకు సమ్మతమేనా? రాహులుడు దృఢచింతలతో నాకు సమ్మతమే అన్నాడు. రాహులుడు కూడా భిక్షక గణంలో చేరిపోయాడని విని శుద్ధోదనుడు చాలా దుఃఖించాడు.